జై శ్రీరామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గాడ్ టెల్స్. సతీదేవి అగ్నికి ఆహుతైన తర్వాత పరమశివుడు చాలా బాధపడతారు. ఆయన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. అంటే దిక్కుతోచని స్థితి అంటాం కదా, ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒక 1000 ఏళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేస్తారు. ఆ సమయంలో పరమశివుడి వంటికి చెమట బిందువులు పడతాయి. అవి నేల రాలుతూ ఉంటే భూదేవి స్త్రీ రూపం దాల్చి ఆ బిందువుల్ని పట్టుకొని మింగేస్తారట. అప్పుడు వెంటనే ఆవిడ గర్భం దాల్చి ఒక కొడుకుని కంటారు. ఆ కొడుకు పుట్టడమే ఎర్రగా నిప్పు కణికలాగా పుడతారట. ఆయనే అంగారకుడు. అంగారము అంటే నిప్పు అని అర్థం. ఆయన పుట్టిన వెంటనేనే కుర్రవాడి రూపం దాల్చేస్తారు. అంటే పెరిగి పెద్ద అవుతారనమాట. ఆయన తన తండ్రి అయిన ఈశ్వరుడికి భక్తిగా చాలా పూజలు నిష్ఠగా చేస్తారు. ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు ఇలా అంటారు. ఈ అంగారకుడు పుట్టింది ఉజ్జయినిలో. అప్పుడు పరమశివుడు అంటారు, నువ్వు పుట్టిన ఊళ్ళో క్షిప్రా నదీ తీరంలో బ్రహ్మదేవుడు నీకు ఒక ఆలయం నిర్మిస్తాడు. నువ్వు ఆలయంలో లింగ రూపంలో కొలువుండు అని చెప్పి ఆయన చెప్తారట ఈశ్వరుడు. అప్పటి నుంచి ఆయన ఉజ్జయినిలో లింగ రూపంలోనే దర్శనమిస్తున్నారు కుజుడు. ఎవరికైనా సరే కుజదోషాలు ఉంటే ప్రతి మంగళవారం కూడా ఎర్రని వస్త్రాలు వాళ్ళు ధరించి ఎర్రని పూలతో కుజుడిని పూజించాలి. అలాగే ఎవరైతే ప్రతి మంగళవారం కుజుడికి అన్నాభిషేకం చేస్తారో వాళ్ళకి వివాహం ఆలస్యం కాకుండా తొందరగా వివాహం అయ్యి సత్సంతాన ప్రాప్తి కలుగుతుందట. ఇది నేను చెప్పిన మాట కాదండి, పరమేశ్వరుడు స్వయంగా ఆయనతోనే చెప్పారట కుజుడితో. కాబట్టి ఎవరికైనా కుజదోషం ఉంటే ప్రతి మంగళవారం ఎర్రని వస్త్రాలు ధరించి ఆ కుజుడికి అంటే అంగారకుడికి అన్నాభిషేకం చేయించండి, తగు ఫలితం పొందండి. జై శ్రీరామ.